అంజనీపుత్రుడైన హనుమంతుడు చిన్నతనంలో చాలా చురుగ్గా అల్లరిగా ఉండేవాడు. ఒకరోజు ఉదయం ఆయనకు విపరీతమైన ఆకలి వేసింది. ఆ సమయంలో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఎర్రగా గుండ్రంగా ఒక పండులా కనిపించాడు. హనుమంతుడు ఆ సూర్యుడిని ఏదో ఒక తీయని పండు అనుకుని దానిని తినాలని ఆశపడ్డాడు. తన అద్భుతమైన శక్తులతో హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి సూర్యుడి వైపు దూసుకుపోయాడు. ఒక చిన్న బాలుడు సూర్యుడిని మింగడానికి ప్రయత్నించడం చూసి ఇంద్రుడు ఆందోళన చెందాడు. హనుమంతుణ్ణి ఆపడానికి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. హనుమంతుడు ఎడమ దవడకు తగిలి దెబ్బ తగలడంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. తన పుత్రుడికి జరిగిన అపకారాన్ని చూసి వాయుదేవుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. గాలి వీయడం ఆపివేశాడు. బ్రహ్మదేవుడు వచ్చి వాయుదేవుణ్ణి శాంతింపచేశాడు. బ్రహ్మదేవుడు హనుమంతుణ్ణి మళ్ళీ బ్రతికించి వరాలు ఇవ్వసాగాడు. బ్రహ్మ చిరంజీవిగా ఉండాలని దీవించాడు. ఇంద్రుడు వజ్రాయుధం వల్ల హనుమంతుడికి ఎలాంటి మరణం కలగదని వరం ఇచ్చాడు. వరుణుడు నీరు ముంచదు అన్నాడు. అగ్నిదేవుడు అగ్ని హనుమంతుణ్ణి దహించలేదని చెప్పాడు. ఇలా అందరు దేవతలు వరాలు ఇవ్వసాగారు. అపారమైన శక్తులు రావడంతో బాలహనుమంతుడు చాలా అల్లరి చేసేవాడు. ఆశ్రమాల్లో తపస్సులు చేసుకునే మునులను ఆట పట్టించేవాడు. అల్లరి భరించలేక మునులు ఒక శాపం ఇచ్చారు. నీ శక్తి ఏమిటో ఎవరో ఒకరు నీకు గుర్తు చేసే వరకు నీ శక్తులు గుర్తురావు అని. అందుకే రాముడి కోసం సముద్రాన్ని దాటాల్సి వచ్చినప్పుడు జాంబవంతుడు హనుమంతుని శక్తిని గుర్తు చేసి తర్వాతనే ఆయనకు తన అసలు రూపం బలం తెలిసాయి. చిన్నప్పుడు అల్లరి